ఈరోజు జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మృతుల యొక్క పేర్లు ఏఎస్ కార్తిక్ మరియు గాయత్రిగా గుర్తించడం జరిగింది. వారి యొక్క పూర్తి వివరాల కోసం తిరువత్తూరు మరియు తిరుత్తణి జిల్లా ఎస్పీ గారిని సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అడ్రస్ వివరాలన్నీ కూడా ప్రాథమికంగా తెలిసినాయి. కొద్దిసేపట్లో బస్సుని క్రేన్ ద్వారా బయటకు తీసి దాని కింద ఉన్న శవాలను కూడా బయటకు తీయడం జరుగుతుంది. మిగతా దర్యాప్తు కార్యక్రమంలో భాగంగా ముద్దాయి డ్రైవర్ ఆర్టీసీ బస్సును కూడా అదుపులోకి తీసుకున్నాము. తదుపరి కార్యక్రమంలో వెంటనే చేపడుతుంది. 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. ఇద్దరిది 30 నుంచి 35 మధ్య ఉన్నటువంటి బండి కాబట్టి స్పీడప్లో ఉన్నది. దానికి ముందుగా క్రాస్ అవుతున్నటువంటి బండి పూర్తిగా గమనించే అవకాశం లేక వాళ్ళు అదుపు తప్పి కింద పడిపోయినందువల్ల బస్సు వాళ్ళ మీద కూడా పైకి పోయినట్టుగా తెలుస్తున్నది. దీన్ని బట్టి బస్సు డ్రైవరే దీంట్లో ప్రాథమికంగా ఓవర్ రైడింగ్లో కనిపెట్టలేకపోయాడు. ముందు తక్కువ ఎత్తులో వెళ్తున్నటువంటి ఆ 2 వీలర్ని ఇతను గమనించలేకపోయినందువల్ల బస్సు వాళ్ళ మీద కూడా దూసుకుపోవడం జరిగింది. அவர்கள் ஊர் நாகர்கோயில். நீங்கள் எங்கிருந்தாலும் கோயில் எதிராக தகவல் நிலையமருகில் வந்து கிருஷ்ணம்மா இவர் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். உபஜாவகிரஹீதோ விஸ்வகர்மணே உபஜாவகிரஹீதோ ఉదయం 11:30-15 ప్రాంతంలో మన దివ్యారామం టర్నింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 వీలర్లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు, అంటే ఒక భార్యాభర్తలు కావచ్చు లేదా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి, వస్తున్నటువంటి 2 వీలర్ని ఆర్టీసీకి సంబంధించిన ఏసీ బస్సు ఢీ కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయిన తర్వాత వాళ్ళ పైకి ఏమో బస్సు ఎక్కినట్టుంది. బస్సు కింద 2 శవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏమనేది ఇంకా మేము విచారిస్తున్నాము. ఆ బస్సులు తీసిన తర్వాత బాడీలు బయటకు తీస్తే వాళ్ళ ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాము. ఈ ప్రమాదంలో మొత్తం పైన ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్దే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ బస్సులకు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏసీ బస్సుల డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నారు. మేము ఎంత వార్నింగ్ చేసినా వాళ్ళల్లో మార్పు రావడం లేదు. మొత్తానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం అతనే అని మేము భావిస్తున్నాము.